Hi to all, this is Akshita. I am teaching class 9 biology chapter 10 soil pollution. సో ఈ సాయిల్ పొల్యూషన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అంతకన్నా ముందు మనం ఈ పొల్యూషన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ సాయిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇక్కడ మనకు సాయిల్లో వచ్చేసి కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాడ్మియం కావచ్చు, లెడ్, ఆర్సెనిక్ అండ్ నెక్స్ట్ క్రోమియం, ఇలాంటివన్నీ చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నమాట. అంటే అండర్ గ్రౌండ్ సాయిల్లో కూడా కొన్ని శానిటరీ వేస్టేజెస్ హార్మ్ఫుల్ కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఈ విధంగా సాయిల్ పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఈ సాయిల్ పొల్యూషన్ నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్. With luck and the right atmospheric conditions, air and water pollution disappear. ప్రస్తుతం ఇప్పుడు కాకుండా ఇంతకుముందు సిచ్యువేషన్స్లో చూసుకున్నట్టయితే అట్మాస్ఫియరిక్ కండిషన్స్, వాతావరణాలు కానీ లేదా ఏమైనా ఋతుపవనాలు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కండిషన్స్లో ఉండడం వల్ల మనకు ఎయిర్, వాటర్ పొల్యూషన్ అనేవి ఇంతకుముందు ఉండేవి కాదు, కనిపించలేదు. కాబట్టి అంటే కనిపించలేదు మనకు, ఎందుకంటే అప్పట్లో స్మోక్ రిలీజ్ చేసేటువంటి వెహికల్స్ ఉండేవి కాదు. అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ స్మోక్, అందులో ఉన్నటువంటి కెమికల్స్ కూడా చాలా హార్మ్ఫుల్గా ఉంటాయి. అవన్నీ అప్పట్లో ఎక్కువగా డెవలప్ కాలేదు. ప్రస్తుతం ఇప్పుడు చాలా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఈ కాలంలో, ఈ జనరేషన్లో మనకు ఎక్కువ పొల్యూషన్ అనేది రైజ్ అవుతుందన్నమాట. What makes land pollution such a problem is that land is static. So land pollution stays exactly where it is until and unless someone cleans it up. సరే, ఇక్కడ ల్యాండ్ పొల్యూషన్ జరగడానికి అంటే ఇటువంటి ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? అలాగే ఈ ల్యాండ్ పొల్యూషన్ అనేది కూడా దీన్ని నిర్మూలించగలేటువంటి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, దీన్ని క్లీనప్ చేయాలనేటువంటి మనకు స్టెప్స్ ఉన్నాయా అంటే చూద్దాం. ల్యాండ్ దట్స్ పొల్యూటెడ్ స్టేస్ పొల్యూటెడ్. ఇప్పుడు ల్యాండ్ వచ్చేసి పొల్యూట్ అయిందంటే పొల్యూటెడ్గానే ఉంటుంది. ఎందుకంటే మనం పొల్యూట్ అయినటువంటి ల్యాండ్ని ఏ విధంగానూ కూడా సరి చేసుకోలేము. కాబట్టి సాయిల్లో కూడా, అంటే ఇక్కడ ల్యాండ్ అంటేనే మనకు సాయిల్ వస్తుంది కాబట్టి సాయిల్ పొల్యూషన్ అన్న ల్యాండ్ పొల్యూషన్ అన్న ఒకటే. కాబట్టి ఈ విధంగా మనం దీన్ని రెడ్యూస్ చేయడానికి, రిడక్షన్ అంటాం కదా, దీన్ని రెడ్యూస్ చేయడానికి ఏమైనా స్టెప్స్ ఉన్నాయో చూద్దాం. ల్యాండ్ దట్స్ అర్బనైజ్డ్ ఆల్మోస్ట్ ఇన్వెరబ్లీ స్టేస్ అర్బనైజ్డ్. ఒకవేళ అర్బనైజ్ అయిందనుకో ఇంకా అది అర్బనైజ్గానే ఉండిపోతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ల్యాండ్ పొల్యూట్ అయిందంటే పొల్యూట్గానే ఉండిపోతుంది. As we know, plastics take hundreds of years to disappear while radiation can contaminate land for 10 times longer. మనకు తెలుసు ఈ భూమి లోపల ప్లాస్టిక్ అనేది డీకంపోజ్ అవ్వడానికి, డిసప్పియర్ అంటున్నారు ఇక్కడ. సో డీకంపోజ్ అవ్వడానికి నియర్గా 100 years తీసుకుంటుందంట. అందుకని చెప్పి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సాయిల్లో ఈ ప్లాస్టిక్ డీకంపోజ్ అవ్వాలంటే 100 years పట్టాలి. సో ప్లాస్టిక్ కంటెంట్ని మనం ఎక్కువ యూజ్ చేసామనుకోండి, వేస్టేజ్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఈ ప్లాస్టిక్ కంటెంట్స్ అన్నీ వేస్టేజే. కాబట్టి ఇవి భూమి లోపలికి ఎన్ని ఇయర్స్గా ఎప్పుడు వెళ్ళాలి, ఆ ప్రాసెస్ ఎప్పుడు జరగాలి, ఈకోసిస్టమ్ స్టేబుల్గా ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని చెప్పి దాన్ని ఒక మనకు రూల్గా తెచ్చారు. అంటే ఇది రేడియేషన్ ద్వారా కంటామినేట్ అవ్వడానికి నియర్గా 10 times లాంగర్గా తీసుకుంటుంది అంటున్నారు. దట్ మీన్స్ ల్యాండ్ఫిల్ సైట్స్ అండ్ రేడియోయాక్టివ్ వేస్టేజ్ డంప్స్ రిమైన్ దట్ వే ప్రిటీ మచ్ ఇండెఫినెట్లీ. ఇక్కడ ల్యాండ్లో వచ్చేసి చాలా రేడియోయాక్టివ్ వేస్టేజ్ అంతా ఉంటుంది కదా, ఇవన్నీ డంప్ అయిపోతాయి, అంటే రిమైన్ అక్కడే ఉండిపోతాయి అన్నమాట. ఇవన్నీ డీకంపోజ్ అవ్వాలన్నా మనకు దగ్గరగా చాలా ఇయర్స్ పడుతుంది. The simplest effect of land pollution is that it takes land out of circulation. సో ఈ ల్యాండ్ పొల్యూషన్ యొక్క సింప్లెస్ట్ ఎఫెక్ట్ దేని మీద పడుతుందంటే ఈ ల్యాండ్ ఉంటుంది కదా, దాని యొక్క సర్క్యులేషన్ మీద చూపిస్తుంది. ద మోర్ ల్యాండ్ వీ యూజ్ అప్ ద లెస్ వీ హ్యావ్. అంటే ఇక్కడ మనకు ల్యాండ్ అనేది ఎక్కువగా యూజ్ చేసినట్టయితే ద లెస్ వీ హ్యావ్ రిమైనింగ్. మనం ఎక్కువ భూమిని యూజ్ చేసినట్టయితే మనకు తక్కువగా మిగిలిపోయేటువంటి భూములు అన్నమాట. దట్ మైట్ నాట్ సౌండ్ ఏ ప్రాబ్లం వేర్ దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఇన్ రూరల్ ఏరియాస్.
but it's certainly a concern where productive agricultural land is concerned, especially as the world's population continues to increase. అంటే ఇక్కడ రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే అక్కడ చాలా వరకు వాళ్ళ భూములు ఎక్కువనే ఉంటాయి, కానీ అదంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఇటువంటి భూముల్లో ప్రొడక్టివిటీ, అంటే దీని యొక్క ప్రొడక్టివ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటుంది కదా, సో దీన్ని కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ పాపులేషన్ అనేది పెరుగుతూ పోతూ ఉంది. ఇక్కడ పాపులేషన్ పెరగడం వల్ల మనకు అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఎలా కావాలి, అది కూడా ఇంక్రీజ్ అవ్వాలి. కానీ పాపులేషన్ పెరిగే కొద్దీ నివాసించడానికి హౌస్ బిల్డింగ్స్, ఇలా ట్రీస్ని, నెక్స్ట్ ఫీల్డ్స్ అంతా ఆక్రమించేసుకుంటున్నారు. ఇక్కడ వరల్డ్ పాపులేషన్ ఏమో పెరుగుతోంది, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ ఏమవుతుంది, తగ్గుతోంది. ఎందుకంటే టు లివ్ ప్లేస్ కావాలి, టు లివ్, టు సర్వైవ్, అండ్ నెక్స్ట్ టు బిల్డ్ ఏ బిల్డింగ్, ఈ విధంగా అన్నమాట. The biggest problem comes when contaminated land is returned to use, either as building or agricultural land. ఇక్కడ మెయిన్గా మనకు ప్రాబ్లం ఏంటి అంటే, ఇలా కంటామినేటెడ్ అయినటువంటి ల్యాండ్, అంటే పొల్యూట్ అయినటువంటి ల్యాండ్ని మళ్ళీ తిరిగి యూజ్ చేయడం. ఒకటి ఎలా యూజ్ చేయొచ్చు, దాని మీద బిల్డింగ్ కట్టుకోవడం కావచ్చు, లేదా అగ్రికల్చర్ ల్యాండ్గా చేసుకున్నా కూడా చాలా ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ఇక్కడ పొల్యూట్ అయినటువంటి ల్యాండ్ మీద మనం బిల్డింగ్ కట్టుకున్నా కూడా సో చాలా ఏండ్లు వస్తుందా అంటే నో. అండ్ నెక్స్ట్ అగ్రికల్చరల్ కింద వాడుకుందామన్నా కూడా మనం తీసుకున్నటువంటి ఫుడ్కు అంటే కెమికల్స్ ఎక్కువ యాడ్ అవ్వడం వల్ల పాయిజనస్ ఫుడ్ అవుతుంది అది. హౌసెస్ మైట్ బి బిల్ట్ ఆన్ బ్రౌన్ ఫీల్డ్ farmer industrial sites that haven't been cleaned up properly, putting future owners and their families at risk. అంటే ఇక్కడ హౌసెస్ దేని మీద, ఇండస్ట్రియల్ ఫార్మర్స్ ఉంటారు కదా, సో ఇటువంటి ఫీల్డ్లో మనం హౌసెస్ని నిర్మించుకున్నట్టయితే, ఒకవేళ ప్రాపర్గా క్లీన్ చేయకుండా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అటువంటి ప్లేస్లో మనం ఇండస్ట్రియల్ ఉన్నటువంటి ఫార్మర్లు ఆ ప్లేస్లో మనం తీసుకున్నట్టయితే, అంటే అక్కడ నివాసం ఉన్నా కూడా, లేదా ఫార్మల్ ఏరియాస్లో నివాసం ఉన్నా కూడా చాలా వరకు రిస్క్లో పడతాం. ఎందుకంటే అక్కడ రిలీజ్ అయినటువంటి కెమికల్స్ కావచ్చు, లేదా ఆ సరౌండింగ్ మొత్తం ఫిల్ అయినటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ కావచ్చు, ఇవన్నీ మనకు ఎఫెక్ట్ పడతాయి అన్నమాట. Or people might get their water from rivers supplied by groundwater contaminated by landfill sites, mine workings or otherwise polluted land some distance away. లేదా కొంతమంది ప్రజలకు వాటర్ అనేవి సప్లై అవుతూ ఉంటాయి రివర్స్ ద్వారా. ఈ రివర్స్ ఎక్కడి నుంచి ఫ్లో అవుతూ రావచ్చు అంటే, ఈ పొల్యూట్ అయినటువంటి కంటామినేట్ అయినటువంటి ల్యాండ్ మీద నుంచి రావచ్చు, లేదా మైన్స్ వర్క్స్ నుంచి, ఆ మైన్స్ వర్క్స్ నుంచి రిలీజ్ అయినటువంటి వాటర్ కూడా ఈ రివర్లో కలవచ్చు. అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్టేజెస్ కూడా ఈ రివర్లో కలిసొచ్చు. సో ఈ రివర్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది, ప్రజల వద్దకు వెళ్తుంది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది కదా. ఎస్, illness such as cancer develop over years or decades for a variety of reasons, and it's extremely difficult to prove that have been caused by something like local environment pollution, especially when people move homes during their lifetime. మనకు కొన్ని అనారోగ్యం పాలవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ అవ్వచ్చు. ఇది మనకు క్యాన్సరు ఫస్ట్ స్టేజ్లో అనేది మనకు తెలియదు, కాబట్టి ఇది ఓవర్గా మనకు కొన్ని సంవత్సరాల వరకు ఈ క్యాన్సర్ అనేది పెరుగుతూ పోతుందన్నమాట. కానీ దీన్ని ప్రూవ్ చేయడానికి ఎటువంటి రీజన్స్ అయితే త్వరగా మనకు కనిపించవు. అలాగే మనం ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్లనే మనకి ఈ డిసీజ్ వచ్చిందని చెప్పడానికి కూడా తొందరగా మనకు అటువంటి మెడికల్ సిచ్యువేషన్స్ రావన్నమాట. No one knows how much land is contaminated, how contamination varies from one place to another, or how land contaminants react with one another once they enter water resources and become water pollution. సో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు అని చెప్తున్నారు. ఏంటి, ఎంత ల్యాండ్ కంటామినేట్ అయి ఉంటుంది, లేదా కంటామినేషన్ ఒక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి ఎలా వేరియస్ అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుంది. అలాగే ఈ కంటామినెంట్స్ ఉంటాయి కదా, అంటే ఏవైతే ఈ కంటామినేట్ అవ్వడానికి పాత్రలుగా ఉంటాయో, సో అటువంటివి కూడా ఒక్కొక్క ప్లేస్కు ఒక్కొక్క చోటు, అంటే ఒక్కొక్క చోటు ఒక్కొక్కలాగా ఉంటాయి. అలాగే ఈ కంటామినెంట్స్ అన్నీ వాటర్ సోర్సెస్లోకి ఎంటర్ అయినట్టయితే,
ఇక్కడ మనం వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుందని చెప్పుకుంటున్నాం. సో ఇవన్నీ రిస్క్ అన్నమాట. సో ద స్కేల్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ అల్టిమేట్ ఎఫెక్ట్స్ ఆర్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్. ఇక్కడ మనం ప్రాబ్లం కొరకు మాట్లాడుకున్నట్టయితే చాలా వరకు ఎఫెక్ట్స్ పడతాయి, ఎందుకంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఇంకా పడతాయని చెప్పడానికైతే ఛాన్స్ లేవు. సో దీస్ ఆర్ ద వెరీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ టు అవర్ లైఫ్. However, we do know that what effect individual pollutants have. We know, for example, that lead is a toxic heavy metal that has all kinds of unpleasant effects on human health. It's been implicated in development defects in children, such as reductions in intelligence in children. సరే, ఈ పొల్యూటెంట్స్ వల్ల మనకు చాలా వరకు ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ ఏంటి, లెడ్ అనేది ఒక టాక్సిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెన్ యూస్ చేస్తున్నారు కదా, అది ఒక లెడ్. సో ఇట్ ఈస్ ఎ టాక్సిక్ హెవీ మెటల్ అంటున్నారు. దీని నుంచి మన హ్యూమన్ హెల్త్ చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చిల్డ్రన్స్లో వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని రిడక్ట్ చేస్తుందంట ఈ డిఫెక్ట్ వచ్చేసి. వి నో దట్ సమ్ కెమికల్స్ ఆర్ కార్సినోజెనిక్, cancer causing, while others cause congenital defects such as heart disease. సరే, కొన్ని కెమికల్స్ వచ్చేసి ఈ కార్సినోజెనిక్ అంటున్నారు, అంటే క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అటువంటి కెమికల్స్ అన్నమాట. అలాగే కొన్ని వచ్చేసి హార్ట్ డిసీజ్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని రైజ్ చేస్తాయి. ఇలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కెమికల్స్ అనేవి ఉన్నాయి. Thus, effects of soil pollution are vast and these can be summarized into 3 broad categories as follows. కాబట్టి సాయిల్ పొల్యూషన్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకని చెప్పి వీటిని ఒక 3 బ్రాడ్ కేటగిరీస్లో సమ్మరైజ్ చేస్తారు. ఏమేమో చూద్దాం. హజార్డియస్ కెమికల్ ఎంటర్డ్ ఇంటూ ద ఫుడ్ చైన్ ఫ్రమ్ సాయిల్ కాజెస్ డిస్రప్షన్ ఆఫ్ బయోకెమికల్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ఫుడ్ చైన్ అనేటువంటి టాపిక్ మాట్లాడుకున్నట్టయితే ఫుడ్ చైన్లో మనకు ఫస్ట్ లెవెల్ వచ్చేసి ప్రొడ్యూసర్స్ అన్నమాట. ప్రొడ్యూసర్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ప్లాంట్స్ ఇవన్నీ కూడా సాయిల్ నుంచి. సో ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి ఫస్ట్ ప్రొడ్యూసర్స్లోనే మనకు ఏమవుతుంది, ఎఫెక్ట్ కలుగుతోంది. హజార్డియస్ అంటే మనకు హానికరం అన్నమాట. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్స్ అన్నీ చెట్లు ఎక్కడి నుంచి పెరుగుతున్నాయంటే సాయిల్. ఇలా పొల్యూట్ అయినటువంటి కంటామినేట్ అయినటువంటి సాయిల్ నుంచి మనం ఏదైనా కానీ ప్రొడ్యూస్ అయినటువంటి ఫుడ్ తిన్నట్టయితే బయోకెమికల్ ప్రాసెస్లో చాలా వరకు ఎఫెక్ట్ జరుగుతాయి. సెకండ్, సాయిల్ బికమ్స్ ఫెర్టైల్ బికాస్ ఆఫ్ వాటర్ లాగింగ్ అండ్ సెలినిటీ. అంటే ఇక్కడ ఈ భూమి సారవంతమైనటువంటి భూమి ఎప్పుడైతే కలుషితం అవుతుందో అది సారవంతాన్ని కోల్పోతుంది అనమాట. దాన్నే ఇన్ఫెర్టిల్ అంటాం. సో అటువంటి భూమి ఎందుకంటే వాటర్ లాగింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, దీంట్లో సెలనిటీ కూడా పెరిగిపోతుంది అనమాట. కాబట్టి సాయిల్ ఏమైపోతుంది, సారవంతంగా ఉండకుండా ఇన్ఫెర్టిల్ అవుతోంది. టాక్సిక్ కెమికల్స్ అఫెక్ట్ ప్లాంట్ గ్రోత్ అండ్ అనిమల్ లైఫ్. ఇప్పుడు మనం పొల్యూట్ అయినటువంటి సాయిల్లో టాక్సిక్ కెమికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఈ టాక్సిక్ కెమికల్స్ ఏం చేస్తాయంటే ఈ ప్లాంట్ యొక్క గ్రోత్ని కావచ్చు లేదా అనిమల్ లైఫ్ని కావచ్చు చాలా వరకు అఫెక్ట్ చేస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చరల్లో ఏమేమి జరుగుతాయో చూద్దాం. రెడ్యూస్డ్ సాయిల్ ఫెర్టిలిటీ, ఇందాకే చెప్పుకున్నాం. సాయిల్ ఫెర్టిలిటీని చాలా వరకు తగ్గించేస్తాయి, అంటే సారవంతమైన భూమి మనకు ఉండదు. రెడ్యూస్డ్ నైట్రోజన్ ఫిక్సేషన్, సాయిల్కు ఖచ్చితంగా ఏముండాలి, నైట్రోజన్ ఫిక్సేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ఎరోడిబిలిటీ అంటే ఎరోజన్. ఈ వానపాములు మన ఎక్కువగా చూస్తూ ఉంటాం. వానపాములు మనకు ఫార్మర్స్ ఫ్రెండ్స్ అంటూ ఉంటాం. ఎందుకంటే ఈ వానపాములు ఆ భూమి లోపల వరకు వెళ్ళి గుల్లగుల్లలుగా ఉన్నటువంటి భూమిని మొత్తం బాగా చీల్చేసి పంటలు బాగా పండడానికి హెల్ప్ చేస్తారు అనమాట. అందుకే అర్త్ వామ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అంటూ ఉంటాం. అలాగే అంటే ఇక్కడ ఎలా అయితే వానపాముల ఎరోజన్ని ఇంక్రీజ్ చేస్తున్నాయో ఆ విధంగా ఒక్క నిమిషం, ఎలా అయితే ఈ అర్త్ వామ్స్ ఎరోజన్ని అరికడుతున్నాయో, ప్రివెన్షన్ చేస్తున్నాయో,
కానీ ఇక్కడ ఎక్కడైతే సాయిల్ పొల్యూట్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఎరోడబిలిటీ అంటే సాయిల్ ఎరోషన్ జరిగిపోతుంది అనమాట. లార్జర్ లాస్ ఆఫ్ సాయిల్ అండ్ న్యూట్రియన్స్, సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ కూడా మొత్తం తగ్గిపోతాయి. డిపోజిషన్ ఆఫ్ సిల్ట్ ఇన్ ట్యాంక్స్ అండ్ రిజర్వాయర్స్, ఇక్కడ ట్యాంక్స్లో కానీ లేదా రిజర్వాయర్స్లో కానీ సిల్ట్ అనేది మిగిలిపోతుంది అనమాట. రెడ్యూస్డ్ క్రాప్ ఈల్డ్, మనకు వచ్చేటువంటి ఈ పంట ఎగుమతి కూడా ఏమైపోతుంది అంటే తగ్గిపోతుంది. ఇంబ్యాలెన్స్ ఇన్ సాయిల్ ఫౌనా అండ్ ఫ్లోరా, ఒకవేళ సాయిల్లో ఇంబ్యాలెన్స్ ఉన్నట్టయితే ఫౌనా అండ్ ఫ్లోరా, అనిమల్స్ కావచ్చు ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇంబ్యాలెన్స్డ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్, డేంజరస్ కెమికల్స్ ఎంటరింగ్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్. ఇండస్ట్రియల్ నుంచి మనకు చాలా వరకు ఏమొస్తాయి, డేంజరస్ కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ అండర్ గ్రౌండ్ వాటర్లోకి ఎంటర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఈకోలాజికల్ ఇంబ్యాలెన్స్, సో ఈకోసిస్టంలో ఉన్నటువంటి టోటల్ ఈకోలాజికల్ సిస్టమ్ మొత్తం ఎలా అయిపోతుంది, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో స్టేబుల్ ఉండదు, హెల్తీగా ఉండదు ఈకోసిస్టమ్. రిలీజ్ ఆఫ్ పొల్యూటెంట్ గ్యాసెస్, పొల్యూటెంట్ అంటే ఈ పొల్యూషన్ అవ్వడానికి మెయిన్ పాత్ర ఏంటంటే ఈ పొల్యూటెంట్స్ అనమాట. ఈ పొల్యూటెంట్స్ రిలీజ్ అయిపోయినాయి అనుకో ఆటోమేటిక్గా ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా జరిగిపోతుంది. రిలీజ్ ఆఫ్ రేడియో యాక్టివ్ రేస్ కాజింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్, సో ఈ విధంగా సాయిల్ పొల్యూషన్ జరగడం వల్ల రేడియో యాక్టివ్ రేస్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ రేస్ మొత్తం మనకు ఎఫెక్ట్స్ అనమాట, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ని చాలా రైజ్ చేస్తాయి. ఇంక్రీజ్డ్ సెలానిటీ, సాయిల్లో సెలానిటీని కూడా ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తాయి. సో అప్పుడు మనకు ఈల్డింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. రెడ్యూస్డ్ వెజిటేషన్, చాలా వరకు ఇక్కడ వెజిటేషన్ అనేది అంటే ఏమన్నా చెట్లు పెరగడం కానీ గ్రాస్ ఇలాంటివన్నీ కూడా తగ్గించేస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్బన్, క్లాగింగ్ ఆఫ్ డ్రైన్స్, మనకు డ్రైనేజీలు ఇవన్నీ ఏమైనా ఉన్నా బ్లాక్ అయిపోతాయి. ఇనండేషన్ ఆఫ్ ఏరియాస్, కొన్ని ఏరియాస్ వచ్చేసి పొల్యూట్ అయిపోతాయి అన్నమాట. పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్, సో ఈ అర్బన్ ఏరియాలో ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పబ్లిక్గా చాలా ఉంటాయి. పొల్యూషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్, సో అర్బనైజేషన్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైపోతాయి, ఆ డ్రింకింగ్ వాటర్లోకి ఇండస్ట్రియల్ వేస్టేజెస్ అంతా వస్తుంది, ఆటోమేటిక్గా వాటర్ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఫౌల్ స్మెల్ అండ్ రిలీజ్ ఆఫ్ గ్యాసెస్, కుళ్ళిపోయినటువంటి స్మెల్ రావడము లేదా హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్, మనం వేస్ట్ని కూడా మేనేజ్ చేస్తూ రీసైకిల్ యూజ్ చేస్తూ ఉంటాం, కానీ అలా కాకుండా ఈ విధంగా చేసినట్టయితే మేనేజ్మెంట్ చేయడానికి ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్. When it comes to the environment itself, the toll of contaminated soil is even more dire. Soil that has been contaminated should no longer be used to grow food because the chemicals can leach into the food and harm people who eat it. సరే, ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కంటామినేట్ అయినటువంటి సాయిల్ చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇటువంటి కంటామినేట్ అయినటువంటి సాయిల్లో మనం ఎప్పుడైతే పంటల్ని పండిస్తామో ఆ కెమికల్స్, ఆ సాయిల్ పొల్యూట్ అయి ఉంటుంది కాబట్టి అందులో ఉన్నటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఈ ఫుడ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మనం వీటిని తింటే మనకు హార్మ్ఫుల్ అన్నమాట. If contaminated soil is used to grow food, the land will usually produce lower yields than it would if it were not contaminated. ఒకవేళ ఈ కంటామినేటెడ్ సాయిల్లో మనం ఏమన్నా పంటలు పండించాలన్నా ఏమైనా గ్రో చేసినప్పటికి కూడా ఆ భూముల్లో నుంచి మనకు చాలా వరకు ఎగుమతి ఎక్కువ రాదనమాట, అంటే ఈల్డింగ్ చాలా తక్కువ వస్తుంది. This in turn can cause even more harm because lack of plants on the soil will cause more erosion, spreading the contaminants onto land that might not have been tainted before. లేదా ఒకవేళ ఈ ప్రాసెస్లో ఏమన్నా రివర్స్లో జరిగిందనుకోండి, ఇక్కడ ప్లాంట్స్ అనేవి చాలా తక్కువ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఎరోషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సాయిల్ పొల్యూషన్ అయింది కాబట్టి ఎరోషన్ ఎక్కువ ఉంటుంది.
అలాగే కంటామినెంట్స్ ఉంటాయి కదా, కంటామినేట్ అవ్వడానికి ఉన్నటువంటి కంటామినెంట్స్ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. In addition, the pollutants will change the makeup of the soil and the types of microorganisms that live in it. వీటితో పాటు ఇంకా ఏం జరుగుతాయంటే ఈ పొల్యూటెంట్స్ ఏం చేస్తాయంటే సాయిల్లో ఉన్నటువంటి మేకప్ అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ని చేంజ్ చేసేస్తాయి. ఇంకా ఈ సాయిల్లో మనం చాలా వరకు మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. దీస్ ఆర్ హెల్ప్ఫుల్ టు గ్రో ద ఫుడ్ కావచ్చు, క్రాప్స్ కావచ్చు, ఇంకా సాయిల్లో ఉండేటువంటి సమ్ యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఇవన్నీ చాలా వరకు తగ్గిపోతాయి. If certain organisms die off in the area, the larger predator animals will also have to move away or die because they have lost their food supply. ఒకవేళ మనం ఆర్గానిజమ్స్ కొన్ని ఆర్గానిజమ్స్ ఏమైనా ఇటువంటి ఏరియాలో చనిపోయినట్టయితే ఈ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయినటువంటి లార్జర్ ప్రిడేటర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అక్కడ నుంచి వెళ్ళడమో లేదా చనిపోవడమో జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆర్గానిజమ్స్ మీదే కదా ప్రిడేటర్స్ అన్నీ డిపెండ్ అయ్యేది. సో దానికన్నమాట. దస్ ఇట్స్ పాసిబుల్ ఫర్ సాయిల్ పొల్యూషన్ టు చేంజ్ ఓల్ ఈకోసిస్టమ్. అందుకనే చెప్తున్నారు సాయిల్ పొల్యూషన్ వచ్చేసి ప్రతి ఒక్క ఓల్ సిస్టమ్నే కావచ్చు, అది ఏ సిస్టమ్నైనా కావచ్చు. సో టోటల్ ఉన్నటువంటి ఈకోసిస్టమ్ మొత్తం చేంజ్ చేసేస్తుంది. ఏది? సాయిల్ పొల్యూషన్. కంట్రోల్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్. సరే, ఈ సాయిల్ పొల్యూషన్ యొక్క కంట్రోల్ని ఎలా చేయాలో చూద్దాం. ద ఫాలోయింగ్ స్టెప్స్ హ్యావ్ బీన్ సజెస్టెడ్ టు కంట్రోల్ సాయిల్ పొల్యూషన్. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చారంట. ఈ స్టెప్స్ మనం ఫాలో అయినట్టయితే సాయిల్ పొల్యూషన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. టు హెల్ప్ ప్రివెంట్ సాయిల్ పొల్యూషన్ వీ కెన్ లిమిట్ కన్స్ట్రక్షన్ ఇన్ సెన్సిటివ్ ఏరియాస్. సో సాయిల్ పొల్యూషన్ని మనం నివారించాలి అంటే ఖచ్చితంగా సెన్సిటివ్ ఏరియాస్లో మనం కన్స్ట్రక్షన్ని లిమిట్ చేసుకోవాలి. In general, we would need less fertilizer and fewer pesticides if we could all adapt the 3 Rs: reduce, reuse and recycle. మనం చాలా వరకు తక్కువ ఎరువులు యూజ్ చేసినప్పటికీ, అంటే ఫెర్టిలైజర్స్ తక్కువ యూజ్ చేసిన, అలాగే పెస్టిసైడ్స్ని కూడా తక్కువ యూజ్ చేసినట్టయితే మనం 3 Rsని అడాప్ట్ చేసుకోవాలి. ఈ 3 R ఏమేమంటే రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. సో ఈ 3ని మనం బేస్ చేసుకున్నట్టయితే సాయిల్ పొల్యూషన్ని చాలా వరకు తగ్గించవచ్చు. దిస్ వుడ్ గివ్ యూ లెస్ సాలిడ్ వేస్ట్. సో ఈ విధంగా మనం ఈ 3 Rsని ఫాలో చేసినట్టయితే సాలిడ్ వేస్ట్ కూడా ఎలా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది. రెడ్యూసింగ్ కెమికల్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ యూజ్. సరే, ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ని అలాగే పెస్టిసైడ్స్ని మనం తక్కువగా వాడినట్టయితే ఏం జరుగుతుందో చూద్దాం. Applying biofertilizers and manures can reduce chemical fertilizers and pesticides use. సో ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ని కానీ పెస్టిసైడ్స్ని కానీ తగ్గించాలంటే మనం బయో ఫెర్టిలైజర్స్ని వాడాలి. అంటే మనం న్యాచురల్గా తయారు చేసినటువంటి ఎరువుల్ని వాడాలన్నమాట. డీకంపోజిట్ కాంపోస్ట్ బిట్ అంటాం. సో ఇది మనం న్యాచురల్గా మన ఇంట్లో కాదు, మన ఇంటి బయట ఒక గుంతంతా వేసి వేస్ట్ మెటీరియల్స్ అవన్నీ వేసి, సో ఈ విధంగా చెట్లు వేస్టేజ్ అంతా మనం వేసి మాన్యూర్ని తయారు చేస్తాం. సో ఇటువంటి మాన్యూర్ని యూజ్ చేసినట్టయితే క్రాప్ ఈల్డింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే సాయిల్ ఫెర్టిలిటీ కూడా బాగుంటుంది. బయోలాజికల్ మెథడ్స్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్ కెన్ ఆల్సో రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ దేర్ బై మినిమైజ్ సాయిల్ పొల్యూషన్. ఈ పెస్ట్ కంట్రోల్ చేయాలంటే బయాలజికల్ మెథడ్స్ యొక్క పెస్ట్ కంట్రోల్ ఏంటి అంటే పెస్టిసైడ్స్ని వాడకాన్ని తగ్గించాలన్నమాట. సో ఆటోమేటిక్గా సాయిల్ పొల్యూషన్ అనేది చాలా వరకు తగ్గుతూ వస్తుంది. రీయూజింగ్ ఆఫ్ మెటీరియల్స్. సో ముందుగా మనం రెడ్యూసింగ్ చెప్పాము, ఇప్పుడు రీయూజింగ్ ఆఫ్ మెటీరియల్స్. ఎటువంటి మెటీరియల్స్ని మనం ఇంకా రీయూజ్ చేయొచ్చు చూద్దాం. మెటీరియల్స్ సచ్ యాజ్ గ్లాస్ కంటైనర్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, పేపర్, cloth etc. can be reused at domestic levels rather than being disposed, reducing solid waste pollution. సో కొన్ని మెటీరియల్స్ని మనం రీయూజ్ చేయొచ్చు అనమాట. ఏంటి అంటే ఈ గ్లాస్ కంటైనర్స్ కావచ్చు, ప్లాస్టిక్ బ్యాగ్స్ లేదా పేపర్, క్లాత్ ఇవన్నిటిని కూడా మనం రీయూజ్ చేసినట్టయితే చాలా వరకు మనం సాయిల్ పొల్యూషన్ని తగ్గించవచ్చు అనమాట. రీసైక్లింగ్ అండ్ రీకవరీ ఆఫ్ మెటీరియల్స్.
సో ఇందాక మనం రెడ్యూసింగ్ చెప్పుకున్నాం, అలాగే రీయూజింగ్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్న వాటిల్లోనే మనం రీసైక్లింగ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఎ రీజనబుల్ సొల్యూషన్ ఫర్ రెడ్యూసింగ్ సాయిల్ పొల్యూషన్. సాయిల్ పొల్యూషన్కి ఒక మెయిన్ రీజనబుల్ సొల్యూషన్ ఏంటి అంటే రీసైక్లింగ్ అండ్ రీకవరీ ఆఫ్ మెటీరియల్స్ అంటున్నారు. మెటీరియల్స్ సచ్ యాజ్ పేపర్, సమ్ కైండ్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ గ్లాస్ కెన్ ఆర్ బీయింగ్ రీసైకిల్డ్. ఈ ప్లాస్టిక్ కావచ్చు లేదా పేపర్, గ్లాస్ ఇవన్నిటిని కూడా మనం రీసైకిల్ చేసుకోవచ్చు. దిస్ డిక్రీజెస్ ద వాల్యూమ్ ఆఫ్ refuse and helps in conservation of natural resources. సో ఈ విధంగా చేయడం వల్ల కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. అంటే వాల్యూమ్ ఆఫ్ రెఫ్యూజ్ని కూడా తగ్గించవచ్చు. కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్. సో రాబోయే తరం కోసం ఈ న్యాచురల్ రిసోర్సెస్ని మనం అంటే కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసైక్లింగ్ ఆఫ్ 1 ton ఆఫ్ పేపర్ కెన్ సేవ్ 17 trees. అంటే ఇక్కడ 1 ton ఆఫ్ పేపర్స్ 1 ton ఆఫ్ పేపర్స్ని మనం రీసైకిల్ చేసుకున్నట్టయితే 17 treesని సేవ్ చేసినట్టంట. సో 1 ton ఆఫ్ పేపర్ రీసైక్లింగ్ ఎంత సేవ్ చేసినట్టు? 17 treesని సేవ్ చేసినట్టు. అండ్ నెక్స్ట్ డీఫారెస్టింగ్కి చాలా డిఫరెన్షియేషన్ ఉంది. అంటే డీఫారెస్టేషన్ అంటే అడవుల్ని కొట్టివేయడం, రీఫారెస్టేషన్ అంటే అడవుల్ని మరలా కాపాడుకోవడం. కంట్రోల్ ఆఫ్ ల్యాండ్ లాస్ అండ్ సాయిల్ ఎరోషన్ కెన్ బి అటెంప్టెడ్ త్రూ రీస్టోరింగ్ ఫారెస్ట్ అండ్ గ్రాస్ కవర్ టు చెక్ వేస్ట్ ల్యాండ్, సాయిల్ ఎరోషన్ అండ్ ఫ్లడ్స్. క్రాప్ రొటేషన్ ఆర్ మిక్స్డ్ క్రాపింగ్ కెన్ ఇంప్రూవ్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద ల్యాండ్. సో ఇక్కడ ల్యాండ్ లాస్ని మనం కంట్రోల్ చేయాలన్నా లేదా సాయిల్ ఎరోషన్ని కంట్రోల్ చేయాలన్నా కేవలం ఒక దారి ఏంటి అంటే మన ఫారెస్ట్ని రీస్టోర్ చేసుకోవడం అన్నమాట. అంటే వేస్ట్ ల్యాండ్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం గ్రాస్తో కవర్ చేయాలి. అలాగే సాయిల్ ఎరోషన్ని, ఈ ఫ్లడ్స్ని కూడా మనం తగ్గించుకోవాలంటే ఓన్లీ ప్రాసెస్ రీస్టోరింగ్ ఫారెస్ట్ అన్నమాట. అలాగే ఇక్కడ క్రాప్ని మనం ఒక పంట తర్వాత ఇంకొక వేరే పంట మార్పిడి ఉన్నట్టయితే చాలా వరకు ల్యాండ్కు ఫెర్టిలిటీ పెరుగుతూ వస్తుంది. అంటే ఫెర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఒకే రకమైన పంట వేయడం వల్ల ఫెర్టిలిటీ అనేది అలా ఉండదు. కాబట్టి పంట మార్పిడి చేసినట్టయితే ఫెర్టిలిటీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ ఫార్మర్ స్టూడెంట్స్ కావచ్చు లేదా యాజ్ ఎ ఫార్మర్ చిల్డ్రన్స్ కావచ్చు, మీరు మీ పేరెంట్స్కు తెలియకుంటే చెప్పండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు సాలిడ్ వేస్ట్ని మనం ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. ద సాలిడ్ వేస్టెస్ విచ్ ఆర్ అక్యుములేటెడ్ ఆన్ ద సాయిల్ విల్ పోజ్ ఏ గ్రేట్ ప్రాబ్లమ్ టు హస్. ఇక్కడ ఈ సాయిల్ మీద ఉన్నటువంటి సాయిల్ వేస్టేజెస్ వల్ల మనకు చాలా వరకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. థ్రోయింగ్ ద వేస్టెస్ ఇన్ డంప్ యార్డ్స్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్. ఈ వేస్టేజెస్ అంతా తీసుకొని వెళ్ళి మనం డంప్ యార్డ్లో వేసేసామనుకో ప్రాబ్లం క్లియర్ అవుతుందా అంటే నో. ఫర్ థ్రోయింగ్ వేస్టెస్ వీ నీడ్ ఎనామస్ ల్యాండ్ ఏరియా. సో ఈ వేస్టేజ్ మొత్తం మనం వేయాలంటే మనకు ల్యాండ్ ఏరియా కూడా ఎలా ఉండాలి? ఎనార్మస్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 32 లార్జ్ టౌన్స్ అండ్ సిటీస్ ఆర్ దేర్. సరే, మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 32 లార్జ్ టౌన్స్, సిటీస్ కూడా ఉన్నాయి. ద యావరేజ్ పర్ క్యాపిటా సాలిడ్ వేస్టెస్ ప్రొడ్యూస్డ్ పర్ డే ఈజ్ 364 grams. సో ఇక్కడ పర్ డేకు 364 grams అనేవి సాలిడ్ వేస్టెస్ ప్రొడ్యూస్ అవుతుంది. అది కూడా పర్ క్యాపిటాకు, యావరేజ్ పర్ క్యాపిటాకు. టు డిస్పోజ్ ఆల్ ద వేస్టెస్ వీ నీడ్ అన్ ఏరియా ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ బై ద ఇయర్ 2012. సరే, ఇక్కడ ఈ వేస్టేజ్ మొత్తాన్ని డిస్పోజ్ చేయాలంటే మనకు ఒక ఏరియా కావాలి. ఎంత ఏరియా కావాలంటే హైదరాబాద్ సిటీ ఎంతైతే ఉందో అంత ఏరియా కావాలి. హైదరాబాద్ సిటీ ఎంత ఉందంటే 590 square kilometers ఉందంట. సో ఇంత ఏరియా మనకు కావాలి మన వేస్టేజ్ అంతా డిస్పోజ్ చేయాలంటే. Thus, proper methods should be adopted for management of solid waste disposal. కనుక మనం ఏం చేయాలి? ఈ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్ ప్రాపర్ మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ కలెక్షన్,
transfer and transport to suitable sites, and safe disposal of wastes by methods which are environmentally compatible. సో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో వచ్చేసి చాలా వరకు కలెక్షన్ చేసుకోవడాన్ని, ఈ కలెక్షన్ చేసుకున్నటువంటి వేస్ట్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి అలాగే సూటబుల్ సైట్స్కి తరలించి సో ఇవన్నీ సేఫ్గా డిస్పోజల్ చేయాలి. ఈ మెథడ్స్ పాటించినట్టయితే ఎన్విరాన్మెంటల్ వచ్చేసి కంపాటబుల్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ద వాటర్ రీసైక్లింగ్ ప్రాసెస్. And next, industrial wastes can be treated physically, chemically and biologically until they are less hazardous. ఈ ఇండస్ట్రియల్స్ వేస్టెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఫిజికల్గా కావచ్చు, అంటే మన బాడీ పరంగా ఫిజికల్గా మనకు ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా, కెమికల్గా కావచ్చు, బయాలజికల్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ప్రమాదకరమే. అసిడిక్ అండ్ ఆల్కలైన్ వేస్టెస్ షుడ్ బి ఫస్ట్ న్యూట్రలైజ్డ్. The insoluble material, if biodegradable, should be allowed to degrade under controlled conditions before being disposed. సో ఈ అసిడిక్ వేస్టెస్ కావచ్చు, ఆల్కలైన్ వేస్టెస్ని ఫస్ట్ మనం న్యూట్రలైజ్ చేసేసేయాలన్నమాట. అలాగే ఇన్సాల్యుబుల్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటిని బయోడిగ్రేడబుల్ కాకుండా నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నట్టయితే జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఆ విధంగా బయోడిగ్రేడబుల్ మాత్రమే తీసుకొని కంట్రోల్ కండిషన్స్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే సేఫ్ అన్నమాట. యాజ్ ఎ లాస్ట్ రెసార్ట్, new areas for storage of hazardous waste should be investigated, such as deep well injection and more secure lands. సరే, ఇంకా మనం న్యూ ఏరియాస్ అంటే ఈ హజార్డియస్ వేస్టేజ్ని స్టోర్ చేయడానికి కొత్త ఏరియాస్ని ఏంటి అంటే, ఇవన్నీ చాలా డీప్ వరకు, ఒక చాలా డీప్లో ఉన్నటువంటి బావిలు అంటారు చూడ, అలాంటి తవ్వకాల వరకు మనం ఈ ఏరియాస్ని ఫిల్ చేసినట్టయితే అదొక సెక్యూర్ ల్యాండ్ ఫిల్ అని చెప్తున్నారు. And burying the waste in locations situated away from residential areas is the simplest and most widely used technique of solid waste management. అంటే మనం నివాసం చేస్తున్నటువంటి ప్రాంతాలకు చాలా దూరంగా, అంటే రెసిడెన్షియల్ ఏరియాస్కు చాలా దూరంగా ఉన్నటువంటి లొకేషన్స్ని ఎంచుకున్నట్టయితే సో దట్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్. అంటే ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాస్ కన్నా చాలా లాంగ్గా ఉన్నట్టయితే ఆ వేస్టేజ్ని మనం డంప్ చేసినా కూడా మనకు స్మెల్ రాదు అండ్ హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ కావన్నమాట. Environmental and aesthetic considerations must be taken into consideration before selecting the dumping sites. సో ఈ ఎన్విరాన్మెంటల్ కావచ్చు, యాస్థెటిక్ కన్సిడరేషన్స్ తీసుకున్నప్పటికి కూడా సో డంపింగ్ సైట్స్ని మనం ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్సినరేషన్ ఆఫ్ అదర్ వేస్టెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అండ్ లీవ్స్ ఏ హ్యూజ్ రెసిడ్యూ అండ్ యాడ్స్ టు ఎయిర్ పొల్యూషన్. సో ఇక్కడ అదర్ వేస్టెస్ ఉంటాయి కదా, సో వీటి ప్రాముఖ్యత కనుక ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయినట్టు అయిందనుకో సో ఎయిర్ పొల్యూషన్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. Pyrolysis is a process of combustion in presence of oxygen or the material burnt under controlled atmosphere of oxygen. ఇక్కడ పైరాలసిస్ అనేటువంటి ఒక ప్రాసెస్ అన్నమాట. ఇది దేని యొక్క ప్రాసెస్ అంటే ఆక్సిజన్ లేకుండా మండించడం అన్నమాట. సో ఆక్సిజన్ లేకుండా మండించడాన్ని మనం పైరోలసిస్ అంటాము. సో ఇక్కడ ఆ మెటీరియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సర్టెన్ అట్మాస్ఫియర్ కండిషన్స్లో సో ఆక్సిజన్ యొక్క అట్మాస్ఫియరిక్ కండిషన్స్ని కంట్రోల్ చేసి సో ఈ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఇట్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ఇన్సినరేషన్. ఇది ఇన్సినరేషన్కు చాలా ఆల్టర్నేటివ్గా ఉంటుంది. ద గ్యాస్ అండ్ ద లిక్విడ్ దస్ అప్టైన్డ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఫ్యూయల్స్. సో ఇక్కడ గ్యాస్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఫ్యూయల్స్గా అప్టైన్ చేసుకుంటున్నాం. పైరాలసిస్ ఆఫ్ carbonaceous wastes like firewood, coconut, palm waste, corn cobs, cashew shell, rice husk, paddy straw and sawdust, healed charcoal along with products like tar, methyl alcohol, acetic acid, acetone and a fuel gas may reduce soil pollution. సో ఇక్కడ పైరాలసిస్ ఆఫ్ కార్బనేషియా వేస్టెస్ అంటే ఇక్కడ ఏమేమి జరుగుతుందంటే ఈ వేస్టెస్లో ఫైర్వుడ్ ఉంటుంది, కోకోనట్ అండ్ నెక్స్ట్ పామ్ వేస్టేజ్ అండ్ నెక్స్ట్ కార్న్ కోమ్స్, క్యాషూ షెల్స్, అలాగే ప్యాడీ దాని యొక్క పొట్టు కావచ్చు, లేదా
మనకు చార్కోల్లో హీల్ చేసినటువంటి చార్కోల్ కాదు, ఇవన్నీ కూడా మీథేల్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఫ్యూయల్ గ్యాస్ ఇవన్నీ కూడా సాయిల్ పొల్యూషన్ని తగ్గిస్తాయంట. దేని ప్రాసెస్లో? పైరాలసిస్ ఆఫ్ కార్బోనేషియస్ వేస్టస్. సో ఈ వేస్టస్లో ఏమేమి ఉంటాయంటే ఇవన్నీ ఉంటాయి. Anaerobic or aerobic decomposition of biodegradable municipal and domestic waste is also being done and gives organic manure. సో అనారోబిక్ కావచ్చు లేదా ఏరోబిక్ డికంపోజిషన్ అంటే బయోడిగ్రేడబుల్ యొక్క డికంపోజిషన్ వచ్చేసి సో ఈ డొమెస్టిక్ వేస్టేజ్ కానీ ఇవన్నీ కూడా మనకు ఆర్గానిక్ మాన్యూర్ని ఇస్తాయన్నమాట. Cow dung which releases methane into the atmosphere should be processed further in gobar gas plants to produce gobar gas and good manure. ఇక్కడ మనకు కౌడంగ్ అంటే ఆవు పేడ నుంచి మీథేన్ అనేటువంటి గ్యాస్ రిలీజ్ అవుతుంది అట్మాస్ఫియర్లోకి. సో దీన్ని ఫర్దర్గా మనం ప్రాసెస్ చేసినట్టయితే గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అనేవి గోబర్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అలాగే మాన్యూర్ని కూడా మంచిగా ఇస్తాయి అన్నమాట. అందుకే మీరు చూసారా ఇంట్లో చాలా వరకు ఈ కౌడంగ్ను చెట్లకు వేస్తూ ఉంటారు. సో మనకు అది చాలా గుడ్ మాన్యూర్ అనమాట. అండ్ నెక్స్ట్ బయోరెమిడియేషన్. బయోరెమిడియేషన్ మీన్స్ టు యూజ్ ఏ బయాలజికల్ రెమెడీ టు అబేట్ ఆర్ క్లీనప్ కంటామినేషన్. బయోరెమిడియేషన్ అంటే ఇక్కడ మనం బయాలజికల్గా యూజ్ చేసేటువంటి ఒక రెమెడీ అనమాట. అంటే కంటామినేషన్ని మనం నివారించాలంటే. This makes it different from remedies where contaminated soil or water is removed for chemical treatment or contamination, incineration or burial in a landfill. So రెమెడీస్తో మనం చూసుకున్నట్టయితే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కంటామినేటెడ్ అయినటువంటి సాయిల్ కావచ్చు లేదా కంటామినేట్ అయినటువంటి వాటర్ని మనం కెమికల్ ట్రీట్మెంట్ కోసం రిమూవ్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో వచ్చేసి ఇది డిఫరెంట్ అనమాట. Microbes are often used to remedy environmental problems found in. సో ఇక్కడ మైక్రోబ్స్ అని చెప్పుకున్నాం. మైక్రోబ్స్ అంటే ఏమేమి వస్తాయి? సో బయాలజీలో మీకు ఆల్రెడీ తెలుసు మైక్రో ఆర్గానిజమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్లో మైక్రోబ్ కూడా అపార్ట్ ఫ్రమ్ దిస్ చూసుకున్నట్టయితే మైక్రోబ్స్ కూడా ఉన్నాయి. బయోరెమిడియేషన్ ఫిగర్ చూడండి, మైక్రోస్కేల్ అండ్ నెక్స్ట్ ఇంజెక్షన్ రికవరీ మీసోస్కేల్, carbon and nutrients and next carbon dioxide. So this is the microscale injection and recovery bioremediation process. సో సాయిల్, వాటర్, సెడిమెంట్స్ ఇవన్నీ మనం మైక్రోబ్స్లో డిస్కస్ చేసుకుంటున్నాం. సో ప్లాంట్స్ హ్యావ్ ఆల్సో బీన్ యూజ్డ్ టు అసిస్ట్ బయోరెమిడియేషన్ ప్రాసెస్. సో ప్లాంట్స్ కూడా ఏమి అడాప్ట్ చేసుకుంటున్నాయంటే ఈ బయోరెమిడియేషన్ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఫైటోరెమిడియేషన్. దీన్ని ఏమంటాం? ఫైటోరెమిడియేషన్ అంటాం. Biological processes have been used for some inorganic materials like metals to lower radioactivity and to remediate organic contaminants. బయాలజికల్ ప్రాసెస్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే మెటల్స్ కావచ్చు లేదా లోవర్ రేడియాక్టివిటీ ఉండొచ్చు లేదా ఆర్గానిక్ కంటామినెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా రెమిడియేట్ చేయొచ్చు అనమాట. With metal contamination, the usual challenge is to accumulate the metal into harvestable plant pods, which must then be decomposed of in a hazardous waste landfill before or after incineration to reduce the plant to ash. సో ఇక్కడ మెటల్ యొక్క కంటామినేషన్ అని చెప్పుకుంటున్నాం. విత్ మెటల్ కంటామినేషన్ ద యూజువల్ ఛాలెంజ్ ఈజ్ టు అక్యుములేట్ ద మెటల్ ఇంటూ హార్వెస్టబుల్ ప్లాంట్ పార్ట్స్ which must then be disposed of in a hazardous waste landfills before or after incineration to reduce the plant to ash. సో ఇక్కడ ప్లాంట్ నుంచి యాష్కు మనం రెడ్యూస్ చేయాలంటే ఈ అజాడియస్ వేస్ట్ ఉంటుంది కదా, ఈ ల్యాండ్ ఫిల్స్ని మనం ముందు లేదా తర్వాత కానీ ఇన్సరేషన్ చేసుకోవాలి. 2 exceptions are mercury and selenium, which can be released as volatile elements directly from plants to atmosphere.
సో ఇక్కడ ఇవి కాకుండా మెర్క్యూరీ అండ్ సెలేనియం అనేవి వొలటైల్ ఎలిమెంట్స్ అన్నమాట. సో ఇవి ప్లాంట్స్ నుంచి అట్మాస్ఫియర్లోకి డైరెక్ట్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. న్యాచురల్ ల్యాండ్ పొల్యూషన్. సరే, ఇప్పుడు న్యాచురల్గా ల్యాండ్ పొల్యూషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ల్యాండ్ పొల్యూషన్ అక్కర్స్ మ్యాసివ్లీ డ్యూరింగ్ ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, హరికేన్స్ అండ్ ఫ్లడ్స్. ల్యాండ్ పొల్యూషన్ వచ్చేసి ఎక్కువగా మనకు ఎటువంటి సిచ్యువేషన్లో అక్కర్ అవుతుందంటే ఎర్త్క్వేక్, భూకంపాలు వచ్చినప్పుడు, లేదా ల్యాండ్ స్లైడ్స్, భూమి చీలిపోయినప్పుడు కావచ్చు, లేదా వరదలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఈ విధంగా ల్యాండ్ పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. All cause hard to clean mess which is expensive to clean and may sometimes take years to restore the affected area. సో ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి ల్యాండ్ కావచ్చు, లేదా కాజ్ అయినటువంటి ల్యాండ్ కావచ్చు, వీటన్నిటిని మనం క్లీన్ చేయాలంటే చాలా వరకు కష్టం. ఎందుకంటే కొన్నిసార్లు ఈ అఫెక్టెడ్ ఏరియా మొత్తం రీస్టోర్ అవ్వాలంటే చాలా వరకు కొన్ని ఏండ్లు పడుతుంది. These kinds of natural disasters are not only a problem in that they cause pollution but also because they leave many victims homeless. సో ఇటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం, ఫ్లడ్స్ కావచ్చు, కరువులు, భూకంపాలు, ఇవన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్స్ అన్నమాట. ఇవి మాత్రమే కాదు ప్రాబ్లం, ఈ పొల్యూషన్ అవడానికి ప్రాబ్లం ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సాయిల్ కన్జర్వేషన్. ఇప్పుడు మనం సాయిల్ని కన్జర్వేషన్ చేసుకోవాలి. సాయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్. మనకు దొరికేటువంటి న్యాచురల్ రిసోర్సెస్లో, వనరుల్లో సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాజ్ సాయిల్ నుంచే మనకు చాలా వరకు ప్రొడ్యూసర్స్ అన్నా, మనం నివసించాలన్నా, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్ మొత్తం ఈ సాయిల్ బేస్ మీద జరుగుతుంది. The importance of soil conservation is relatively less talked about as compared to the conservation of water and other natural resources. సో మనం వాటర్ని న్యాచురల్ రిసోర్సెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే సాయిల్ పొల్యూషన్ గురించి చాలా తక్కువగానే మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. The almost omnipresent soil is mostly taken for granted. Its omnipresence is ironically the reason behind us human beings taking it for a ride. సో ఆల్మోస్ట్గా ఆమ్నిప్రెజెంట్ సాయిల్ వచ్చేసి మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఆమ్నిప్రెజెన్స్లో ఏముంటుందంటే ఐరనికల్గా ఒక రీజన్ ఉంది. ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసి వాళ్ళ రైడ్ కోసం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. We rarely even think of it as a natural resource that needs to be conserved. సో మనం చాలా వరకు తక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకంటే న్యాచురల్ రిసోర్స్ని మనం కన్జర్వ్ చేసుకోవాలా, అవసరమా అని చెప్పి. ఎస్, రాబోయే తరానికి న్యాచురల్ రిసోర్సెస్ని ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు కన్జర్వ్ చేసుకోవాలి. సో దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. There are several ways possible for soil conservation that can be achieved through agricultural practices and measures that can be taken at home. సాయిల్ కన్జర్వేషన్కు చాలా వరకు వేస్ ఉన్నాయన్నమాట. అంటే అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ద్వారా కావచ్చు, లేదా ఇంకా కొన్ని మెజర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. అండ్ నెక్స్ట్, ప్లాంట్ ట్రీస్. వి ఆల్ నో దట్ ద రూట్స్ ఆఫ్ ట్రీస్ ఫర్మ్లీ హోల్డ్ ఆన్ టు ద సాయిల్. మనకు తెలుసు ఈ చెట్టు యొక్క వేర్లు మొత్తం ఎక్కడికి వెళ్ళింటాయి, సో భూమి లోపల వరకు చొచ్చుకొని వెళ్ళింటాయి. యాజ్ ట్రీస్ గ్రో టాల్ దే ఆల్సో కీప్ రూటింగ్ డీపర్ ఇన్ టు ద సాయిల్. చెట్టు ఎంత ఎత్తుకు పెరుగుతూ ఉంటుందో వాటి యొక్క వేర్లు కూడా చాలా డెప్త్లోకి వెళ్తూ ఉంటాయి. యాజ్ ద రూట్స్ ఆఫ్ ద ట్రీస్ స్ప్రెడ్ డీప్ ఇన్ టు ద లేయర్స్ ఆఫ్ సాయిల్. సో ఇక్కడ ట్రీస్ యొక్క రూట్స్ ఏమైపోతూ ఉంటాయి, ఈ సాయిల్ లేయర్స్లోకి చాలా డీప్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దే కాంట్రిబ్యూట్ టు ద ప్రివెన్షన్ ఆఫ్ సాయిల్ ఎరోషన్. సో ఈ రూట్స్ భూమి లోపల వరకు డెప్త్ లోపలికి వెళ్ళడం వల్ల సాయిల్ ఎరోషన్ని నివారించవచ్చు. సాయిల్ దట్ ఈస్ అండర్ ఏ వెజిటేటివ్ కవర్ హ్యాస్ హార్డ్లీ ఎనీ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఎరోడెడ్ యాజ్ ద వెజిటేటివ్ కవర్ యాక్ట్స్ యాజ్ ఏ విండ్ బ్యారియర్ యాజ్ వెల్. సో ఇక్కడ వెజిటేటివ్ని కవర్ చేయాలంటే చాలా వరకు ఎరోడ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉందన్నమాట. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్. అండ్ నెక్స్ట్, టెర్రసెస్. టెర్రసింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ మెథడ్స్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్. సో సాయిల్ కన్జర్వేషన్ చేసేటువంటి మెథడ్లో ఒక బెస్ట్ మెథడ్ ఏంటి అంటే టెర్రసింగ్ అనమాట.
ఏ టెర్రస్ ఈజ్ ఏ లెవెల్డ్ సెలెక్షన్ ఆఫ్ హిల్లీ కల్టివేటెడ్ ఏరియా. సో ఇది ఒక లెవెల్ సెలెక్షన్ అనమాట. ఎందుకంటే ఈ ఏరియాలో మనం కల్టివేట్ బాగా చేయొచ్చు. ఓయింగ్ టు ఇట్స్ యూనిక్ స్ట్రక్చర్ ఇట్ ప్రివెంట్స్ ద ర్యాపిడ్ సర్ఫేస్ రన్ ఆఫ్ వాటర్. Terracing gives the landmass a stepped appearance, thus slowing the easy washing down of the soil. సో ఈ టెర్రేసింగ్ మనం యూజ్ చేయడం వల్ల ల్యాండ్ మాస్కు కూడా మనకు అంటే సాయిల్ నుంచి వెళ్ళేటువంటి ఎటువంటి ల్యాండ్ మాస్ కూడా మనకు కనిపించదు. Dry stone walling is a method used to create terraces in which stone structures are created without using mortar for binding. అలాగే ఇంకొక మెథడ్ యూజ్ చేస్తున్నారు. ఏంటి అంటే డ్రై స్టోన్ వాలింగ్. సో ఈ మెథడ్ వచ్చేసి టెర్రసెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ స్టోన్ స్ట్రక్చర్స్ వచ్చేసి క్రియేట్ అయి ఉంటాయి, అంటే ఎటువంటి మోటార్ యూజ్ చేయకుండా, బైండింగ్ యూజ్ చేయకుండా. నో టిల్ ఫార్మింగ్. వెన్ సాయిల్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఫార్మింగ్ బై ప్లఫింగ్ ఇట్, ద ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ టిల్లింగ్. అంటే మనం పండించడానికి, ఫామ్ చేసుకోవడానికి ఈ సాయిల్ని ఏం చేస్తూ ఉంటామంటే ప్లఫింగ్ చేస్తూ ఉంటాం, అంటే దున్నుతూ ఉంటాం అనమాట. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే టిల్లింగ్ అంటూ ఉంటాం. నో టిల్ ఫార్మింగ్ ఈజ్ ఏ వే ఆఫ్ గ్రోయింగ్ క్రాప్స్ వితౌట్ డిస్టర్బింగ్ ద త్రూ టిల్లేజ్. సో ఇక్కడ నో టిల్లింగ్ ఫార్మింగ్ అనేది ఒక వే అనమాట, అంటే పంటల్ని పండించుకోవడానికి. ఈ టిల్లేజ్ ద్వారా ఎటువంటి డిస్టర్బ్ లేకుండా పంటల్ని పండించుకునేటువంటి వే అన్నమాట నో టిల్లింగ్ ఫార్మింగ్. ద ప్రాసెస్ ఆఫ్ టిల్లింగ్ ఈజ్ బెనిఫిషియల్ ఇన్ మిక్సింగ్ ఫెర్టిలైజర్స్ ఇన్ ద సాయిల్. సో ఈ టిల్లింగ్ ప్రాసెస్లో బెనిఫిట్స్ ఏంటి అంటే సాయిల్ లోపలికి ఫెర్టిలైజర్స్ అనేవి మిక్స్ అవుతాయి అన్నమాట. షేపింగ్ ఇట్ ఇంటూ రోస్ అండ్ ప్రిపేరింగ్ ఎ సర్ఫేస్ ఫర్ సోయింగ్. సో ఈ టిల్లింగ్ చేయడం వల్ల ఈ సాయిల్ యొక్క సర్ఫేస్ ఉంటుంది కదా, సో సోయింగ్ చేసుకోవడానికి, ఏదన్నా విత్తనాలు నాటుకోవడానికి కావచ్చు, ఒక సర్ఫేస్ అనేది రోస్గా షేప్ అవుతుంది ఈ టిల్లింగ్ ప్రాసెస్లో. బట్ ద టిల్లింగ్ యాక్టివిటీ కెన్ లీడ్ టు కంపాక్షన్ ఆఫ్ సాయిల్. కానీ ఈ టిల్లింగ్ యాక్టివిటీలో ఏం జరుగుతుందంటే సాయిల్ యొక్క కంపాక్షన్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. లాస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ సాయిల్లో ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ కూడా చాలా తగ్గిపోతుంది. అండ్ ద డెత్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఇన్ సాయిల్. అలాగే సాయిల్లో ఉన్నటువంటి చాలా వరకు మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చనిపోవడం జరుగుతాయి అన్నమాట. నో టిల్ ఫార్మింగ్ ఈజ్ ఎ వే టు ప్రివెంట్ ద సాయిల్ ఫ్రమ్ బీయింగ్ అఫెక్టెడ్ బై దీస్ అడ్వర్సిటీస్. సో ఈ నో టిల్ ఫార్మింగ్ వేని ఫాలో అవడం వల్ల మనం ఈ డైవర్సిటీస్ అంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, సో వీటన్నిటి నుంచి మనం సాయిల్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంటోర్ ప్లఫింగ్. దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ఫార్మింగ్ అక్రాస్ ద స్లోప్స్ టేక్ ఇన్ టు అకౌంట్ ద స్లోప్ గ్రేడియంట్ అండ్ ద ఎలివేషన్ ఆఫ్ సాయిల్ అక్రాస్ ద స్లోప్. ఇక్కడ కంటోర్ ప్లఫింగ్ ఏంటి అంటే ఇది ఒక ఫార్మింగ్ ప్రాక్టీస్ అన్నమాట. అంటే స్లోప్స్ ఎక్కడైతే ఉంటాయో అటువంటి ఏరియాస్లో ఈ కంటోర్ ప్లఫింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎలివేషన్, ఆ సాయిల్ యొక్క ఎలివేషన్ని బేస్ చేసుకొని, అంటే స్లోప్ ద్వారా పోతుందన్నమాట ఈ మెథడ్. ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ప్లఫింగ్ అక్రాస్ ద కంటోర్ లైన్స్ ఆఫ్ ఎ స్లోప్. ఎస్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ ప్లఫింగ్ అనేటువంటి ఒక మెథడ్ అనమాట. దీన్ని ఎలా అయితే స్లోప్ యొక్క కంటోర్ లైన్స్ ఉంటాయో ఆ విధంగానే ప్లఫింగ్ చేసుకుంటూ వస్తారు. దిస్ మెథడ్ హెల్ప్స్ ఇన్ స్లోయింగ్ ద వాటర్ రన్ ఆఫ్ అండ్ ప్రివెంట్స్ ద సాయిల్ ఫ్రమ్ బీయింగ్ వాష్డ్ అవే అలాంగ్ ద స్లోప్. సో ఈ మెథడ్ ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరు రన్ ఆఫ్ అవ్వకుండా సాయిల్ని ప్రివెంట్ చేయడానికి, అంటే సాయిల్లో ఉన్నటువంటి కొన్ని న్యూట్రియన్స్ అన్నీ వాష్ అవే కాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట ఈ మెథడ్. కంటోర్ ప్లఫింగ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ పర్కోలేషన్ ఆఫ్ వాటర్ ఇన్ టు ద సాయిల్. సో ఈ మెథడ్ కూడా, అంటే ఈ కంటోర్ ప్లఫింగ్ కూడా సాయిల్ వాటర్ పర్కోలేషన్ జరగడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం క్రాప్ రొటేషన్ అండ్ రిమైనింగ్ లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.